ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఆరు ఏడుస్తూ కూర్చుంటుంది. ఆరు పక్కనే ఇంకా మిస్సమ్మ కూడా వచ్చి కూర్చుంటుంది. మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారు అక్క అని అడగగానే అవునని మధ్యాహ్నం నుంచి భయం పెరిగిపోతుందని ఇంకా ఆరు చెప్తా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మిస్సమ్మ ఆరుని ఓదారుస్తుంది. ఇంకా సేపట్లో ఆయన అందరి పిల్లల్ని కాపాడతారు, మీరు నిశ్చింతంగా ఉండండి అక్క, మన పిల్లలకు ఏమీ కాదని ఇంకా మిస్సమ్మ చెప్పడంతో ఆరు షాక్ అవుతుంది. మన ఏంటి అని అడుగుతుంది. మీ పిల్లలు మా పిల్లలు అని ఆరు చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా మరోవైపు సీక్రెట్ ఆపరేషన్ చేయడానికి రెడీ అవుతున్న అమర్ జేడి స్కూల్ ప్రిన్సిపల్ని ఇంకా రూమ్లోకి పిలుస్తారు. స్కూల్లోకి ఎంటర్ కావడానికి ఎవరికీ తెలియని రూట్ ఉంటే చెప్పండి అని అడుగుతారు. క్యాంటీన్ వెనకాల నుంచి దారి ఉందని చెప్పి ఇంకా ప్రిన్సిపల్ అంటుంది. ఇంకా జేడి మనకి ఎంట్రీ పాయింట్ దొరికింది, నెక్స్ట్ మనకు వాళ్ళ గురించి తెలియాలి, వాళ్ళు సింగిల్ రూమ్లో ఉన్నారా లేకపోతే మల్టిపుల్ రూమ్లో ఉన్నారా మనకు తెలుసుకోవాలని చెప్పి అంటుంది. ఇంకా అమర్ అవునని అంటాడు. ఇంకా జేడి లోపల ఎన్ని రూమ్స్లో ఉన్నారో తెలియాలి అంటే లోపల ఉన్న వాళ్ళే మనకు చెప్పాలి, కానీ ఎలా చెప్పించాలి అని చెప్పి జేడి అంటుంటే అమర్ ఎస్ అంటూ అమర్ ఒక ప్లాన్ చెప్తాడు. ఇంకా జేడి ప్లాన్ సూపర్గా ఉంది, కానీ వాళ్ళు ఇది నమ్ముతారా, అంజలి చేయగలదా అని జేడి అడగగానే అంజలి చేయగలదు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పగానే ఇంకా వాళ్ళను నేను నమ్మిస్తాను అని చెప్పి ఫోన్ చేస్తుంది జేడి. అమర్ చిన్న కూతురికి ఆస్తమా ఉంది, కానీ ఇన్హేలర్ కావాలి, ఇన్హేలర్ పంపిస్తాము తనకి ఇవ్వండి అని చెప్పగానే సరే ఆ అమ్మాయినే కనుక్కుంటాను, ఒకవేళ ఆ అమ్మాయి మీరు చెప్పింది కాకుండా వేరేది చెప్తే గిఫ్ట్ కింద అమర్ చిన్న కూతుర్నే పంపిస్తాను అని వెళ్ళి ఇంకా అంజుని నీకు ఒక జబ్బు ఉందంట కదా అదేంటని అంజుని అడిగితే ఇంకా అంజు కొద్దిసేపు ఆలోచించి ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్తుంది. ఇంకా అమర్ జేడి ఊపిరి పీల్చుకుంటారు. ఇంకా అమర్ మిస్ అమ్మని లోపలికి తీసుకురమ్మని చెప్పి ఇంకా రాతోటికి చెప్తాడు. ఇంకా రాతోడు వెళ్ళి మిస్ అమ్మను తీసుకొని వస్తాడు. ఇంకా అమర్ నేను లోపలికి వెళ్తున్నాను మిస్ అమ్మ, నేను తిరిగి వస్తానో రానో తెలియదు, కానీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా తిరిగి వస్తారు, నేనున్నా లేకున్నా అమ్మ నాన్న పిల్లలను నువ్వు చూసుకుంటావన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నాను, ఆరు తర్వాత నాకు ధైర్యం ఇచ్చింది నువ్వే, ఇది చెప్పడానికే పిలిచాను, జాగ్రత్త, వెళ్దామా అని చెప్పి అంటే ఇంకా మిస్ అమ్మ ఏమండి అని ఏడ్స్తూ వచ్చి ఇంకా అమ్మని హగ్ చేసుకుంటుంది. ఏంటి పెద్ద హీరోలాగా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పి వెళ్ళిపోతున్నారు, అనవసరంగా ఏడిపించారు, ఇంకోసారి నేను రాను, నువ్వే చూసుకోవాలి అంటే నిజంగా కొడతాను మిమ్మల్ని అని చెప్పి అంటుంది. అమర్ అది కాదు మిస్ అమ్మ నేను చెప్పేది అని అంటూ ఉంటే ఇంకా మిస్ అమ్మ విన్నా, అయినా మీరు రాకపోతే ఎవరిని టార్చర్ పెట్టాలి, ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఇంకా ఏం చూస్తున్నారు, వెళ్ళి పిల్లల్ని తీసుకొని రండి అని చెప్పి అంటే ఇంకా మిస్ అమ్మ అనగానే ఇంకా అమర్ వెళ్తాడు. ఇంకా జేడి అమర్ వెళ్ళి తీవ్రవాదులు ఉన్న రూమ్ దగ్గర ఇన్హేలర్ పెడతారు. ఒక తీవ్రవాది వచ్చి అది తీసుకొని ఇంకా లోపలికి వెళ్తాడు. ఇన్హేలర్ తీసుకున్న అంజు అందులో ఇన్ఫర్మేషన్ చూసి రిప్లై ఇస్తుంది. ఇంకా తర్వాత జేడి సిగ్నల్ లైట్ వేస్తుంది. ఇంకా అంజు అమ్మో ఎలుక అని అరుస్తూ ఉంటుంది. ఇంకా జేడి అమర్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.